హలో అండి. ఈరోజు మనం అటుకుల మిక్చర్ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని బాణీ అనేది హీట్ అయిన తర్వాత అటుకులను వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ అటుకులు తీసుకుంటున్నాను. ఆయిల్ లేకుండా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతాయి. ఈ అటుకుల మిక్చర్ని మనం 20 రోజుల పాటు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. నేను జొన్న అటుకులను తీసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. రాగివి, మరమరాలు లేదా రైస్ అటుకులు గరిటతో కలుపుకుంటూ క్రిస్పీగా వేయించుకోవాలండి. మనం అటుకులను తుంచినప్పుడు సౌండ్తో గుల్లగా విరిగిపోతే అవి బాగా ఫ్రై అయినట్టు. వీటిని వెడల్పాటి బాణీలోకి తీసుకుంటున్నాను. మరలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గుప్పెడు పల్లీలు, కొబ్బరి ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగుతున్నప్పుడు నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు జీడిపప్పును కూడా తీసుకోవచ్చు. వీటిని లైట్గా ఫ్రై చేసుకొని అచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయల వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ మిక్చర్కి. ఇవి కూడా వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాంగ్ టైం జర్నీ చేసేటప్పుడు కానీ, పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ, మనం సరదాగా బయటకు వెళ్ళినప్పుడు కానీ తినడానికి చాలా క్రిస్పీగా స్పైసీగా ఈ మిక్చర్ బాగుంటుంది. ఇప్పుడు కిస్మిస్ని కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా కిస్మిస్ వేసుకుంటే అవి నల్లగా మాడిపోతాయి, అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వీటిని పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువగా తినేటట్లయితే 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న అటుకుల్లో ఈ తాలింపులు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనము స్పూన్తో కలిపితే అటుకులు అనేవి విరిగిపోతాయి, అందుకని చేతులతో చాలా స్లోగా కలుపుకోవాలి, లేదా టాస్ చేస్తూ కలుపుకుంటే అటుకులు అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.